అధ్యక్షుడుగా, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి పోయినటువంటి వ్యక్తి మీద బీజేపీ దీని వెనకాల ఉన్నదనేది నా ఉద్దేశం. మేము ఎన్ని సీట్లు గెలుస్తామో మాకే తెలియదు. విహెచ్ హనుమంతరావు దేశమంతా మోదీ గాలి వీస్తుంది, ఎవరిని అడిగినా మోదీ మోదీ అంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న గాలి ఇప్పుడు లేదు. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. 16 స్థానాలలో బలమైన అభ్యర్థులను మా పార్టీ టికెట్ ఇచ్చింది. వలస వచ్చిన వాళ్ళకి ఎక్కువ టికెట్ ఇచ్చారని అదే మాకు మైనస్. 10 ఏళ్ళు కేసీఆర్ తో ఉన్న వాళ్ళను పార్టీలు చేసుకోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని నేను చెప్పినట్టు ఒక బొమ్మ వేసిండ్రు. ఆ బొమ్మ మీద ఇది ఏమిటి నాకు అర్థం కాదు. ఓల్ లైఫ్ అయితే స్టూడెంట్ లైఫ్, అది వివేకవర్ధన్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఎక్కడ కూడా నేను పోటీ చేసినా ఏబీవీపీతో ఫైట్ చేసినా మేము ఎప్పుడు కూడా నా ప్యానెలే గెలిచేది. నిజాం కాలేజీలో కూడా మా ప్యానెలే గెలిచేది. ఉస్మానియాలో కూడా మేమందరం ఏబీవీపీకి వ్యతిరేకంగా పోరాడినాం. అలాంటి వ్యక్తిని నేను మొదటి నుంచి కూడా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న వ్యక్తిని నేను ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలే. మతతత్వ పార్టీతో ఎన్నడూ నేను పొత్తు పెట్టుకునే దానికి లేవు. మేమే కాదు, మా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ నుంచి కానీ ఎవరు కూడా, ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కూడా ఇలాంటి ఆలోచన ఎన్నడూ చేయలే. ఎప్పుడు కూడా మతతత్వ పార్టీలకు దూరం పెట్టే కల్చర్ మాది. ఇది ఏం స్టేట్మెంట్ అని అడిగిన ఆయన ఎవరు, ఆయన పేరు నంబర్ దొరికింది 97007007006002. ఆయన పేరు దేవేందర్ రెడ్డి. నేను ఇది చూసి అడిగితే నాకు తెలియదు సార్ అంటున్నాడు. ఎట్లా తెలియదు బాబు? డ్యామేజ్ చేస్తారా నా పర్సనాలిటీని? నాకున్న విలువ ఏంటంటే హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటేనే హనుమంతరావు. నేను ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలే. పదవులకు ఇస్తానని నేను పోలే. సత్యవర్ కాంగ్రెస్ ఉంటా. అందులో నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను. బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాను. ఏదైంది అందులో మా పార్టీని కించపరుచుకుంటాడు, బయట వాళ్ళకి నేను ఎక్కడన్నా పోనీ టికెట్ల ఇష్యూ కాదు. ఆయన ఇమేజ్ పెరుగుతున్నది, మేము ఎక్కడుంటామో తెలియదు, నాకు ఎక్కడే తెలియలేదని ఫోకస్ ఏదైతే రైట్ రాసిందో దాని మీద నేను తప్పనిసరిగా స్టేట్ ఇక్కడ నుంచి మీడియాతో మాట్లాడిన తర్వాత సైబర్ క్రైమ్ పోయి కంప్లైంట్ చేస్తున్నా. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఫాల్స్ కంప్లైంట్ ప్రచురిస్తే యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నా. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాస్తా. ఇది నా పర్సనాలిటీ. హోల్ లైఫ్ 50 years ఇన్ పొలిటికల్ లైఫ్ ఎక్కడ కూడా నాకు చెడ్డ పేరు లేదు. నేను ఒకరి భూములు తీసుకోలే, డబ్బు సంపాదించలే, ఎన్నడూ కూడా ఇతర పార్టీగా మారినోని కాదు. అలాంటి వ్యక్తి మీద ఇది బీజేపీ కావాలని, మరి అది బీజేపీ పేపరా, బీజేపీ సపోర్ట్ తో ఇచ్చిందా, దీని మీద బయటికి రావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ చాలా క్లీన్ అంటున్నాడు, కానీ ఈ రాతలేంటి బాబు? ఏ పేపర్ ఇది? ఎవరికి సంబంధం ఉన్నది? ఏ పార్టీతో అనుబంధం ఉన్నది అనేది నేను అడుగుతున్నా. తప్పనిసరిగా దీని మీద సీరియస్ తీసుకుంటున్నా. అతని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆ పేపర్ మీద ఇలాంటి బోగస్ స్టేట్మెంట్లు ఇస్తేనండి మా పరువు తీస్తారా? జీవితాలతో ఒక సెక్యులర్ ఆలోచనతో ఎన్నడూ కూడా పార్టీలు మారకుండా వ్యక్తి మీద ఇలా మీరు డ్యామేజ్ చేస్తే నా పర్సనాలిటీ ఏం కావాలి? నేను ఓడికి తెలిస్తే అరే ఈయన బీజేపీలో పోతున్నట్టు అంటారా లేదా? నా పర్సనాలిటీ దెబ్బతిన్నారు కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. సైబర్ క్రైమ్ చెప్పాలి. ఆ పేపర్ ఎవరు రాసిండు, దీని వెనకాల ఎవరున్నారు? బీజేపీ ఉన్నదా, ఆర్ఎస్ఎస్ ఉన్నదా, ఎవరో? ఇది కావాలని హనుమంతరావుకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పేపర్ తీశారు. ఇది అన్ని దగ్గర వైరల్ అవుతుంది, అన్ని సెల్ ఫోన్లు ఇవే వస్తున్నాయి. దాని కాపీ చూస్తున్నా. ఇక్కడ నుంచి స్టేట్ అవే
ఇది సైబర్ క్రైమ్ కమిషనర్ ఇచ్చి దీన్ని ఎంత తొందరలో యాక్షన్ తీసుకోకపోతే నేను కమిషనర్ ఆఫీస్ ముందే ధర్నా చేస్తా. ఏం చెప్తున్నాను, చేస్తా అంటే చేస్తా. నేను ఎవరికి భయపడదు. నా కల్చరే వేరు, నా ఆలోచన వేరు. నా జీవితాంతం సామాజిక న్యాయం. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు, సోనియా గాంధీ వరకు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి కొట్లాడే వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగినా అది ఆదిపూర్లో జరగాలి, అదేవిధంగా ఖమ్మంలో జరగాలి, రైతులని ఎక్కడ పేద ప్రజల మీద అన్యాయం జరిగితే అక్కడికి పోయే వ్యక్తి మీద ఇలాంటి స్టేట్మెంట్ వల్ల నా పర్సనాలిటీ, నా స్టేచర్ తగ్గుతుంది. దీని మీద యాక్షన్ ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నా. రైట్. నిన్న